హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీలో ఈ డిపార్ట్మెంట్‌లో ఉద్యోగులకు కొత్త జిల్లాల కేటాయింపండి బదిలీలు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే రాష్ట్ర గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో మరియు పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయడంలో అత్యంత కీలక పాత్ర పోషించే పంచాయతీ కార్యదర్శులకు సంబంధించి ఒక ముఖ్యమైన పరిపాలనా ప్రక్రియ విజయవంతంగా అయితే ముగిసింది. గ్రామ స్థాయిలో ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లటంలో మరియు గ్రామీణ పాలనను నిరంతరం పర్యవేక్షించడంలో కూడా పంచాయతీ కార్యదర్శులు వెన్నెముకగా అయితే నిలుస్తారు. రాష్ట్రంలోని వివిధ జోన్ల పరిధిలో గ్రేడ్ 4 హోదాల్లో పనిచేస్తూ తమ సర్వీసు మరియు అర్హత ఆధారంగా గ్రేడ్ 3 హోదాకు పదోన్నతులు పొందిన కార్యదర్శులకు ఈ ప్రక్రియ ఎంతో ఊరటనిచ్చింది. ఈ యొక్క పదోన్నతి కేవలం హోదాలో మార్పు మాత్రమే కాదు, వారి బాధ్యతలు పెరగడంతో పాటు గ్రామీణ అభివృద్ధిలో కూడా వారి భాగస్వామ్యం మరింత కీలకం కాబోతోందని అర్థము. మరి పదోన్నతి పొందినటువంటి ఈ యొక్క కార్యదర్శులకు జిల్లాలను కేటాయించే ప్రక్రియను అత్యంత పారదర్శకంగా మరియు నిష్పక్షపాతంగా నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. ఇందులో భాగంగా తాడేపల్లిలోని రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ కమిషనర్ కార్యాలయం వేదికగా బుధవారం నాడు ప్రత్యేక కౌన్సిలర్ సమావేశం నిర్వహించబడింది. ఈ యొక్క కార్యాలయానికి హాజరైన ఉన్నతాధికారులు ప్రతి అభ్యర్థి వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి వారికి కేటాయించాల్సినటువంటి జిల్లాల విషయంలో స్పష్టతనిచ్చారు. అయితే ఈ కౌన్సిలింగ్ ద్వారా ఉద్యోగులు తమకు ఇష్టమైన లేదా నిబంధన ప్రకారంగా అనుకూలమైన ప్రాంతాలను ఎంచుకునే ప్రజాస్వామ్యబద్ధమైన అవకాశం కల్పించబడింది. అయితే ఈ ప్రక్రియలో పాల్గొన్నటువంటి అభ్యర్థుల వివరాలను జోన్ల వారీగా పరిశీలిస్తే జోన్ 2 పరిధిలో అధికంగా 84 మంది కార్యదర్శులు ఉండగా జోన్ 1 పరిధిలో ముగ్గురు కార్యదర్శులు ఉన్నారు. మొత్తం వెలిసి 87 మందిగా కార్యదర్శులకు ఈ యొక్క కౌన్సిల్ ద్వారా జిల్లాల కేటాయింపు జరగాల్సి ఉంది. ఈ యొక్క కీలక ప్రక్రియకు సంబంధించి 87 మందిలో 83 మంది కార్యదర్శులు స్వయంగా కార్యాలయానికి హాజరై తమ ప్రాధాన్యతను అధికారుల ముందైతే ఉంచారు. ప్రత్యక్షంగా హాజరైన ప్రతి ఒక్కరికి కూడా తమ సీనియారిటీ జాబితాను అనుసరించి ప్రభుత్వం నిర్దేశించినటువంటి కఠిన నిబంధనల మేరకు తమ ఆన్‌లైన్ తమ ఆప్షన్‌లను ఆన్‌లైన్ లేదా ఫిజికల్ మోడ్‌లలో నమోదు చేసుకున్నారు. దీనివల్ల ఎవరికీ ఎటువంటి అన్యాయం జరగకుండా అర్హత ఉన్న వారికే ప్రాధాన్యత అనేది దక్కిందని కమిషనర్ కార్యాలయం ఒక అధికారిక ప్రకటనలో స్పష్టం చేసింది. ఈ జిల్లా కేటాయింపుల ప్రక్రియలో అత్యంత ముఖ్యమైన అంశం ఏమిటంటే, ఎక్కడ రాజకీయ సిఫార్సులకు లేదా అనైతిక మార్గాలకు తావు లేకుండా కేవలం మెరిట్ మరియు సీనియారిటీ ఆధారంగానే నియామకాలు జరగటము. ప్రభుత్వం తన ఉద్యోగుల పట్ల ఎంత పారదర్శకంగా వ్యవహరిస్తుందో చెప్పడానికి నిష్పక్షపాత కేటాయింపులే ఒక నిదర్శనము. ప్రతి పంచాయతీ కార్యదర్శి తమ సర్వీసు రికార్డులను బట్టి తమకు కేటాయించిన జిల్లాలలో బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధమయ్యారు. ఈ విధంగా ఉద్యోగులకు ఒకేసారి పదోన్నతులు మరియు జిల్లాల కేటాయింపులు జరగటం వల్ల వారిలో పని పట్ల ఉత్సాహం పెరుగుతుందని, ఇది గ్రామీణ ప్రాంతాల ప్రగతికి దోహదపడుతుందని అయితే అధికారులు భావిస్తున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం చేపట్టిన ఈ యొక్క ప్రక్రియ కేవలం ఒక ప్రారంభం మాత్రమే. గతంలో కొత్త జిల్లాల ఏర్పాటు జరిగిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని శాఖల ఉద్యోగులను కొత్త జిల్లాల వారీగా సర్దుబాటు చేయాల్సి ఉంది. ఈ క్రమంలోనే పంచాయతీరాజ్ శాఖలో జరిగినటువంటి ఈ యొక్క కేటాయింపులు ఒక కీలక ముందడుగుగా అయితే నిలిచాయి. మరి త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన సేవలను కూడా సో ఫ్రెండ్స్, ముఖ్యమైన అంశాలు ఏంటంటే పంచాయతీ కార్యదర్శులకు గ్రేడ్ 4 నుంచి గ్రేడ్ 3కి పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయము. తాడేపల్లిలోని కమిషనర్ కార్యాలయంలో పారదర్శకంగా జరిగినటువంటి జిల్లా కేటాయింపుల కౌన్సిలింగ్. జోన్ 1 మరియు జోన్ 2 పరిధిలో మొత్తం 87 మంది కార్యదర్శులకు కేటాయింపు ప్రక్రియ సీనియారిటీ మరియు ప్రభుత్వ నిబంధన ఆధారంగానే ఎంపికలైతే జరిగాయి. 83 మంది కార్యదర్శులు స్వయంగా హాజరై తమ ఆప్షన్లను నమోదు చేసుకున్నారు.
కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో ఉద్యోగుల శాశ్వత సర్దుబాటుకు ఇది ఒక సంకేతము. నిష్పక్షపాతంగా జరిగినటువంటి ఈ యొక్క ప్రక్రియ వల్ల ఉద్యోగుల సంతృప్తి మరియు పని పట్ల బాధ్యత అయితే పెరగనుంది.